ఉన్నారు కదా. ఇప్పుడు చాలా మంది రిటైర్మెంట్ కు ముందు రిటైర్ అయిన తర్వాత ఎంపీలకి పోటీ చేస్తుంటారు కదా. ముఖ్యంగా ఆంధ్రాలో ఎక్కువ చేస్తున్నారు కదా. ఐఏఎస్ ఐఆర్ఎస్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, వీళ్ళు అందరూ విఆర్ఎస్లు తీసుకుని అది ఇది అది క్రేజీ థింగ్ అయిపోయింది కదా. బట్ సక్సెస్ అవుతున్న వాళ్ళు అతి కొద్ది మంది ఉంటున్నారు అనేది అది ఒకటి అనలైజ్ చేసుకోవాల్సిన విషయం ఏమైనా అనిపిస్తుంది. అది ఒకటి. సో ఇప్పుడు మీరు చివరికి వచ్చేటప్పటికి నెల్లూరు ప్రజల్ని ఎలా నమ్మించగలరు? మీరేమో నేను గెలుస్తాను అనే ఆశ ఉండటంతోనే దిగుతారు. ఎవరైనా ఆశ లేకుండా అసలు ఎంత దిగుతారు? ఎలా నమ్మించగలరు? ఇప్పుడు చెప్పండి ఒక్కటి దాంతో. ఇగో ఇది దీనివల్ల నేను నెల్లూరు ప్రజల్ని నమ్మించి ఓట్లు సాధించగలను అని చెప్పండి. ఒకటండి, ప్రజల గుండు చప్పుడు విని స్పందించే మనిషిగా నన్ను గుర్తించుకుంటారు. ఒకటి. ఓకే. తర్వాత నెల్లూరు జిల్లా అభివృద్ధికి నేను ఏం చెయ్యాలనుకుంటున్నది అనేది స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకువెళ్తాను. ఇది చేస్తాను, ఇది ఇట్లా చేస్తాను. ఉదాహరణకి కృష్ణపట్నం పోటీ తీసుకోండి. 2008లో రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు దాన్ని స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఎన్నో వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు ఆ పోటీని తీసుకెళ్ళి అదానికి హ్యాండ్ ఓవర్ చేశారు. పోటీ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది. ఎన్నో వేల మంది జాబ్లు కోల్పోయారు. మళ్ళా దాన్ని తిరిగి రీవిజిట్ చేసి పూర్వవైభవాన్ని తీసుకొచ్చి జాబ్ పొటెన్షియల్ పెంచేదానికి అవకాశం ఉంది. దాని పక్కనే ఉన్నటువంటి మీరు ఎంపీగా ఒకవేళ గెలిచినా అదాని కాదని మీరేం చేయగలరు? ఎందుకు చేయలేం? కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తే మోడీ లాగా మేము ఎందుకు బిహేవ్ చేస్తామండి? తప్పకుండా ఇండస్ట్రీ ఆయన ప్రమోట్ చేసినటువంటి బడా వ్యాపారస్తులు ఇంటికి వెళ్ళవలసిన అవసరం వస్తుంది. అది కూడా చూద్దామండి. షర్మిలనే 6 నెలల పాటు ఆపేసిన శక్తివంతులు చిన్న ఈ స్థాయి మనిషినే మీరు ఆపగలిగాడే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు. అదాని మీ పార్టీలో నలుగురిని ఇట్లా పెట్టుకోలేడా? లేదా, అటువంటి అవకాశమే ఉండదు. రాహుల్ గాంధీ గారు అటువంటి ప్రలోభాలకి ఏమాత్రం లోబడే అవకాశమే ఉంటుందండి. కాలం నేను చూద్దాం. అసలు కనీసం ఇది తెలుసుకోవడానికన్నా మీరు పవర్లోకి రావాలన్న కోరిక. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. దాని ప్రలోభాలకు లొంగనంత ఉన్నతంగా ఉండగలరు అని చెప్పి రుజువు చేసుకునే అవకాశం ఎప్పుడొకప్పుడు రావాలని. ఎయిర్పోర్ట్స్ ప్రైవేటైజేషన్ చేసి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశారు. పోర్ట్స్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశారు. దేశ సంపద అంతా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ విషయాలన్నింటి మీద రాహుల్ గాంధీ గారికి క్లియర్ అండర్స్టాండింగ్ ఉన్నది. అధికారంలోకి వస్తే తప్పకుండా వారికి భరతం పడతాడంటారు. తప్పకుండా 100%. ఓకే, సరే. అయితే నెల్లూరులో ప్రజల గుండె చప్పుడు మీకు వినిపిస్తోందంటారు. వాళ్ళ గుండె చప్పుడు వినడానికి మీరు రెడీగా ఉన్నాను. రైట్. సో మీకు మీ ఆశ నిరాశ కాకూడదని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.